హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వల్లి వ్లాగ్ ఛానల్. ఈరోజు మీరు చూస్తున్నారు నా ఛానల్ని. ఈరోజు నేను మీకు కుల్ఫీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను నా ఛానల్లో. యాక్చువల్లీ బయట కూడా మనకి కుల్ఫీ దొరుకుతుంది, కానీ బయట దొరికేటువంటి కుల్ఫీకి ఇంట్లో కుల్ఫీకి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే బయట పాలు ఇప్పుడు మనకి చాలా రూమర్స్ వస్తున్నాయి, అవి సరిగా ఉండట్లేదు ఇది అది అని. అవి మనం తీసుకోవడం వల్ల ఏంటంటే మన పిల్లలకు కూడా హామ్ అవుతుంది. చాలామంది పిల్లలు పాలు తాగడానికి ఇష్టపడరు. అదే మనం ఈ కుల్ఫీలో కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి వేసి ఇవ్వడం వల్ల వాళ్ళకి చాలా లైక్ చేస్తారు. డీప్లో పెట్టి అది కుల్ఫీ అవుతుంది కాబట్టి, ఐస్ లాగా ఉంటుంది కాబట్టి చాలామంది పిల్లలు లైక్ చేస్తారు. సో అందువల్ల నేను మీకు కుల్ఫీ ఎలా తయారు చేయాలో ఇంట్లో మనకున్నటువంటి ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా మనం కుల్ఫీని తయారు చేసుకోవచ్చు. దాన్ని ఎలా తయారు చేయాలో నేను మీకు ఈరోజు చూపిస్తాను. కుల్ఫీకి కావాల్సినటువంటి పదార్థాలు: పాలు. ఈ పాలు నేనేంటంటే 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. 1/2 లీటర్ పాలుని 1/4 లీటర్ అయ్యేంత వరకు కాచాను. ఈ పాలను కాచాను. మనం 1 కప్పు పాలు తీసుకుంటే 1/2 కప్పు షుగర్ అనేది తీసుకోవాలి. తర్వాత కొంచెం యాలకుల పొడి తీసుకున్నాను. తర్వాత మనకేంటంటే బాదం, పిస్తా, జీడిపప్పు, ఈ మూడింటిని ఏంటంటే మనం ఇలా తురుముకోవాలి. ఈ విడివిడిగా మీకు నేను చూపించాను, మీకు వాటిని నీట్గా తురుముకోవాలి. అలాగే ఏంటంటే మీకు ఈ 3 నేను మిక్సీలో పొడి చేసి పెట్టుకున్నాను. వీటిలో మనకి విటమిన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, అందువల్ల మనం వీటిని తీసుకున్నాం. బాదం, పిస్తా, జీడిపప్పు తీసుకున్నాం. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. కుల్ఫీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికి ముందుగా ఏంటంటే మీరు స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ నాన్ స్టిక్ ప్యానే అవసరం లేదు. మీ ఇంట్లో మీకు ఏది అవైలబిలిటీ ఉంటే ఆ ప్యాన్ అనేది మీరు స్టవ్ మీద పెట్టుకోండి. ప్యాన్ కొంచెం మీకు హీట్ ఎక్కుతుంది. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత నేను చెప్పాను కదా మీకు 1/2 లీటర్ పాలు తీసుకొని 1/4 లీటర్ అయ్యేంత వరకు ఆ పాలను మనం మరిగించాలి. ఓకేనా? ఆ మరిగించిన పాలని ఈ ప్యాన్లో పెట్టేసి కొంచెం సేపు మీరు అలా అంటూ ఉండాలి. ఇది కుల్ఫీ మీకు ఎంత చిక్కగా వస్తే మీకు కుల్ఫీ అనేది అంత టేస్ట్గా ఉంటుంది. ఓకేనా? ఆల్రెడీ నేను పాలు కాచేసాను కాబట్టి ఒక 2 మినిట్స్ ఉంచిన తర్వాత దీంట్లో నేను షుగర్ వేసేస్తాను. అదే మీరు పాలు కాచుకోకపోతే ఎక్కువసేపు పాలు అనేవి కాగాలి. ఇప్పుడు నాకు ఆల్రెడీ పాలు కాగాయి కాబట్టి ఒక 5 to 10 మినిట్స్ అనేవి పాలని నేను ఇలా అంటూ ఉంటా. మీకు మేగడ అనేది రావాలి. హై ఫ్లేమ్లో అయినా గ్యాస్ నుంచుకోండి, లేదంటే మీడియం ఫ్లేమ్లో అయినా ఈ పాలను మీరు కలబెడుతూ ఉండండి. ఈ మేగడ అనేది, ఈ అంచులు చూడండి, ఇలా మేగడ అనేది వస్తుంది. ఆ మేగడని మీరు కలబెడుతూ ఉండాలి. మీరు చూడండి, ఇట్లా పాలు అనేవి బబుల్ అవుతున్నాయి. చూడండి, ఇక్కడ మేగడ అనేది మీకు వస్తూ ఉంది. దీన్ని మీరు కలుపుతూ ఉండాలి. ఇలా మీరు ఎంత కలుపుతూ ఉంటే కుల్ఫీ అనేది మీకు అంత టేస్ట్గా వస్తుంది. ఓకేనా? ఇట్లా మీరు కలుపుతూ ఉండాలి కుల్ఫీని. పాలు చాలా చిక్కబడాలి. 1/2 లీటర్ అని చెప్పాను కదా, ఆ 1/2 లీటర్కి 1/4 లీటర్ కంటే తక్కువ అవ్వాలి. ఎంత చిక్కగా పాలు అనేవి ఉంటే మీ కుల్ఫీ అంత టేస్ట్గా వస్తుంది. చాలామంది కుల్ఫీలో మిల్క్ పౌడరు ఇది అది వేస్తారు చిక్కగా రావడానికి, కానీ ఆ మిల్క్ పౌడరు అవన్నీ వేసి చిక్కగా రాణించుకోవాల్సిన అవసరం మనం లేదు. ఇలా కలుపుతూ ఉండడం వల్ల మనకి కుల్ఫీ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? మిల్క్ పౌడరు కొన్ని యూట్యూబ్స్లో మీరు చూసి అయ్యో నాకు మిల్క్ పౌడర్ లేదే కుల్ఫీ రాదేమో అని మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూసారా మీరు మేగడ అనేది చూడండి ఎలా వస్తుందో. ఇంకొక 2-3 మినిట్స్ అనేది ఇక్కడ చూడండి, మీరు గమనించండి. ఇంకొక 2-3 మినిట్స్ మనం ఇలా గన్ చేసేసుకుంటే మనకి కుల్ఫీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు షుగర్ యాడ్ చేసుకోవాలి అని. ఆల్మోస్ట్ ఆల్ కొంచెం చిక్కబడింది. చూడండి, ఇక్కడ చిక్కబడింది కాబట్టి ఇప్పుడు మీరు దీంట్లో షుగర్ అనేది యాడ్ చేసుకోండి. మీకు తెలుస్తుంది ఎంత అనేది. కావాలంటే టేస్ట్ అయినా చూసుకోవచ్చు సరిపోయిందా లేదా అనేది. ఓకే, ఈ షుగర్ కొంచెం కరగాలి. బాగా షుగర్ని మనం కలుపుదాం. చూడండి, ఇక్కడ మేగడ మీకు ఎలా వస్తుందో. ఇట్లా బాగా మేగడ అనేది రావాలి. ఈ కుల్ఫీ పిల్లలు ఎవరైతే పాలు తాగకుండా ఉంటారో వాళ్ళకి కంపల్సరీ మీరు పాలు తాపాలి అన్న వాళ్ళు ఈ కుల్ఫీ అనేది ఇవ్వచ్చు. చూడండి, మీకు
బాగా వచ్చేస్తుంది, కొంచెం పాలు బాగా చిక్కబడిపోయాయి, మీకు షుగర్ అనేది కూడా బాగా కరిగింది. ఇప్పుడు దీంట్లో మీరు ఏంటంటే కొంచెం యాలకుల పొడి వేసుకోండి. యాలకుల పొడి ఇష్టం పడిన వాళ్ళు వేసుకొని అవసరం లేదు, కొంచెం యాలకుల పొడి వేసుకోండి. ఎవరింట్లో అయినా కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు అయినా మీరు వేసుకోవచ్చు. నేను కుంకుమ పువ్వుని ప్రిఫర్ చేయను, కానీ చాలామంది కుంకుమ పువ్వు వేస్తారు. చూడండి, మీగడ మనకి ఏంటంటే ఇట్లా కొంచెం విరిగినట్టు రావాలి, పాలు వస్తే అప్పుడు మన కుల్ఫీ బాగా తయారైందని దాని మీనింగ్. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, మీకు చెప్పాను కదా నేను జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పుని నెయ్యిలో కొంచెం దోరగా వేయించి ఆ పౌడర్ని కొంచెం వేస్తున్నాను. ఆ పౌడర్ని వేసి బాగా కలుపుతున్నాను. ఓకేనా, బాగా కలిపి కొంచెం మనం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇవన్నీ వేసాక ఇవి కూడా మనకి బాగా ఉడకాలన్నమాట. ఈ కుల్ఫీలో వేసిన వెంటనే మనం స్టవ్ అనేది ఆఫ్ చేయకూడదు. తర్వాత ఈ తురుముంది కదా, బాదం పిస్తా తురుముంది కదా, ఆ తురుమును కూడా మీరు వేసేసేయాలి. వేసేసి చూడండి, ఇట్లా బాగా కలపాలి. మీకు చిక్కపడాలి, ఇంకా కొంచెం పల్చగా ఉంది చూడండి, ఇలా పల్చగా ఉండకూడదు. ఇట్లా మీకు బబుల్స్ అనేవి బాగా రావాలి. చూడండి మీగడ అనేది ఎట్లా వస్తుందో, మీకు బాగా చిక్కపడాలి, కొంచెం చిక్కపడుతుంది. చిక్కపడినాక మీరు కలుపుతూ ఉండాలి. వాటర్ అనేవి ఉండకూడదు, కొంచెం చిక్కగా ఉన్నప్పుడు చిక్కగా ఉన్నంత వరకు, చిక్కగా వచ్చేంత వరకు మీరు కలుపుతూ ఉండాలి. ఈ తురుము, బాదం పిస్తా ఇవన్నీ వేసాక మినిమం ఒక 5 to 10 minutes అనేది మీడియం ఫ్లేమ్లో మనం ఉడికించినట్లయితే కుల్ఫీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. వెంటనే ఆపేయకూడదు. జనరల్గా మనం ఏదైనా స్వీట్ చేసినప్పుడు దించే ముందు యాలకుల పొడి వేస్తాం. యాలకుల పొడి వేసిన తర్వాత ఇంకా ఆపేసేయాలి, స్టవ్ ఆఫ్ చేయాలనే ఇంటెన్షన్లో మనం ఉంటాం. కానీ కుల్ఫీలో అలా కాదు. ఇవి మీకు బాగా ఏంటంటే బాయిల్ అవ్వాలి. బాయిల్ అయితే ఇక్కడ చూస్తున్నారా, మేగడ అనేది చూడండి ఎలా వస్తుందో. సో ఇట్లా మేగడ అనేది మీకు కంప్లీట్ అయ్యేంత వరకు వస్తూనే ఉంటుంది. దీంతో మీరు ఈ స్టిక్తో ఈ ప్యాన్ అంతా, ఆ మేగడంతా కలిపెడుతూ ఉండాలి. ఈ కుల్ఫీని ఇప్పుడు మీరు ఇది రెడీ అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. మినిమం 6 hours ఉండాలి, మ్యాక్సిమం 8 to 10 hours ఉండాలి. ఓకేనా, వీటిని మీరు కుల్ఫీ మౌల్డ్స్లో అయినా పెట్టుకోవచ్చు, బయట అమ్ముతారు. లేదంటే చిన్న గ్లాసెస్లో అయినా పెట్టుకోవచ్చు. అందరి ఇళ్ళల్లో మౌల్డ్స్ ఉండవు కదండి, అందుకని ఈరోజు నేను మీకు గ్లాస్లో పెట్టి చూపిస్తాను ఎలా మనం వీటిని గ్లాస్లో పెట్టి కుల్ఫీ తయారు చేసుకోవాలి. నార్మల్ పీపుల్ కూడా ఉంటారు కదా, అందరు రిచ్ పీపులే ఉండరు కదా మౌల్డ్స్ తెచ్చుకోవడానికి. అందువల్ల నేను మీకు నార్మల్గా గ్లాస్లో ఇది పోసి కుల్ఫీ ఎలా వస్తుందో నేను మీకు చూపిస్తాను. చూడండి, చాలా చిక్కబడిపోయింది. మనం 1/2 లీటర్ పాలు తీసుకున్నాం, 1/4 లీటర్ కంటే చాలా తక్కువ అయిపోయి. ఎంత చిక్కగా ఉంటే మీకు కుల్ఫీ అంత టేస్ట్గా ఉంటుంది. ఓకేనా, ఇది మనకి చల్లారడానికి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం. ఆపేసిన తర్వాత చల్లారడానికి ఒక 15 to 20 minutes పడుతుంది. చల్లారిన తర్వాత మనం కుల్ఫీ మౌల్డ్స్లో కానీ గ్లాస్లో కానీ పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఓకేనా, స్టవ్ ఆఫ్ చేద్దాం. స్టవ్ ఆఫ్ చేసి చల్లారుస్తాం. మీకు కుల్ఫీ ఇది చల్లారింది మిశ్రమము. ఈ చల్లారినటువంటి మిశ్రమాన్ని మనం ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చెప్పాను కదా నాకు ఒక 10 minutes పట్టింది. అది మీరు తీసుకున్నటువంటి పాల క్వాంటిటీని బట్టి మీకు ఈ మిశ్రమం అనేది చల్లారుతుంది. నేను కొంచెం 1/2 లీటర్ తీసుకున్నాను కాబట్టి నాకు 10 minutesలో చల్లారిపోయింది. చూడండి ఎంత చిక్కగా వచ్చింది. ఇలా మీకు చిక్కగా రావాలి. ఇక్కడ చూస్తున్నారా, చిక్కగా వస్తేనే మీకు కుల్ఫీ అనేది టేస్ట్గా ఉంటుంది. ఓకేనా, నేను నాన్ స్టిక్ పాన్లో చేశానండి. మీకు ప్యాన్ లేకపోయినా ఇబ్బంది లేదు, దేంట్లో చేసుకున్న కుల్ఫీ అనేది వస్తుంది. ఇప్పుడు దీన్ని మీరేంటంటే ఒక చిన్న గ్లాస్లో పోసుకోవాలి. చూడండి, ఇట్లా ఈ కుల్ఫీ మిశ్రమాన్ని ఒక చిన్న గ్లాస్లో మీరు పోసుకోవాలి. గ్లాస్ లేని వాళ్ళు మౌల్డ్స్లో పోసుకోవచ్చు, మౌల్డ్స్ లేని వాళ్ళు గ్లాస్లో చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. చూసారా, ఓకేనా. దీంట్లో ఏంటంటే మనం కుల్ఫీ తినడానికి స్టిక్ అనేది కావాలి కదా. నా దగ్గర స్టిక్ ఉంది, కానీ ఒకవేళ మీ దగ్గర లేకపోతే మీరు
ఈ స్పూన్ కూడా స్టిక్గా యూస్ చేసుకోవచ్చు ఓకేనా. ఇప్పుడు తర్వాత దీన్ని డైరెక్ట్గా మనం ఫ్రిడ్జ్లో ఇలా పెట్టేసేయచ్చు. కానీ మనం ఫ్రిడ్జ్లో ప్లేట్ అనేది క్లోజ్ చేయకుండా మనం పెడితే కొన్ని డిసీజెస్ వస్తాయి, లైక్ క్యాన్సర్ అలా వస్తాయి. సో నేనేంటంటే ఒక చిన్న హోల్ అనేది వేసి ఇలా దీన్ని క్లోజ్ చేసి దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ అనే దాన్ని వేసి 6 అవర్స్ అని చెప్పాను కదా, చూడండి ఇది ఇలాగే వస్తుంది. మీకు ఎలా వస్తుంది అనేది చూపిస్తాను. ఒక 6 అవర్స్ కానీ మీరు ఫ్రిడ్జ్లో పెట్టాలి. మినిమం 6 అవర్స్, మ్యాక్సిమం 8 to 10 అవర్స్. నేను మార్నింగ్ చేశాను, 6 అవర్స్ అయింది. మీకు చూపిద్దామనే చేశాను. మీకు మళ్ళీ డౌట్ వస్తుంది కదా, దాంట్లో నుంచి వస్తుందా రాదా పరిస్థితి ఏంటి అని వస్తుంది కదా, మీకు చూపించడానికి నేను మార్నింగ్ చేసి పెట్టాను. 6 అవర్స్ అయింది, 6 o'clock చేశాను. ఏం లేదు, మీరు తీసిన తర్వాత ఇలా కొంచెం షేక్ చేసినట్టు ఓకేనా, లేదంటే వాటర్ తడిపిన వచ్చేస్తుంది. చూడండి ఎంత ఈజీగా కుల్ఫీ అనేది మీకు రెడీ అయిపోయిందో. ఇక్కడ మీరు చూసారా, మనం వేసాం కదా పిస్తా బాదం అన్నీ. నేను కొంచెం ఖర్జూర పండు కూడా వేసాను కాబట్టి అది కూడా మీకు కనిపిస్తుంది. చూడండి మనకి కుల్ఫీ అనేది రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా. ఇది ఇప్పుడు చేసింది, ఇది నేను మార్నింగ్ చేసి పెట్టింది. పిల్లలు చాలా లైక్ చేస్తారు. చూడండి ఇక్కడంతా బాదం పిస్తా అనేది కనిపిస్తుంది. అదే మీరు మౌల్డ్స్లో కనిపెడితే సేమ్ మీరు యాజ్ ఇట్ ఈస్గా మార్కెట్లో ఎలా పర్చేస్ చేశారో అలాగే ఉంటుంది. చూడండి మీకు కనిపిస్తుంది. దీంట్లో మీరు దీన్ని ఇలా తిండేమో. చాలా టేస్టీగా ఉండేటువంటి కుల్ఫీ రెడీ అయిపోయింది. ఓకే వ్యూవర్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా. వల్లి వ్లాగ్ ఓకేనా. నా ఛానల్ నేమ్ వచ్చేసి వల్లి వ్లాగ్. అందరూ తప్పకుండా చూస్తారని నేను అనుకుంటున్నాను. ఇలాంటి ఎన్నో వీడియోస్ తొందరలోనే మీ ముందుకి తీసుకొస్తాను. థ్యాంక్ యూ.